హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్న ఆలపాటి ప్రచారానికి పెరుగుతున్న ప్రజల మద్దతు. కాంగ్రెస్ తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రఘువీరారెడ్డి వెల్లడి. రాహుల్ పీఎం కావాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ విజ్ఞప్తి. అవినీతి పరులకు అధికారం కట్టపెడితే రాష్ట్రం తాకట్టేనన్న మంత్రి నక్కా ఆనందబాబు. వైసీపీ గెలుపు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్న అన్నాబత్తుని. విస్తృతంగా వార్డుల్లో ప్రచారం. జనసేనతో కదులుతున్న జనం. హాస్య నటులు తాగుబోతు రమేష్ ఎన్నికల ప్రచారంలో జోష్. పెదరావూరు కూచిపూడి మధ్య ఆర్టీసీ బస్సు బోల్తా. తుటిలో తప్పిన ప్రమాదం. క్షేమంగా బయటపడిన 60 మంది ప్రయాణికులు. అధికారం 4 గోడల మధ్యన కాదు, నలుగురు మధ్యలో ఉండాలని చాటి చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని 28, 29 వార్డులలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. చెంచుపేటలోని రత్నశ్రీ పబ్లిక్ స్కూల్ వద్ద నుండి పర్యటన ప్రారంభించిన ఆయన డొంకరోడ్డు, ఆలపాటి నగర్, సుందయ్య నగర్, సుల్తానాబాద్, వడ్డెర కాలనీ, సుగాలి కాలనీ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార రథంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పలు చోట్ల ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. పలువురు మహిళలు ఆలపాటికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలపాటి నగర్లోని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఆరమండ చౌదరి మాస్టర్ నివాసానికి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. చౌదరి మాస్టర్ సతీమణి రమాదేవి ఆలపాటికి హారతులు ఇచ్చి విజయతిలకం దిద్దారు. శాలువాతో ఆయనను ఘనంగా సత్కరించారు. ప్రచారంలో భాగంగా ఆలపాటి మాట్లాడుతూ జన్మభూమి ద్వారా పేద వర్గాల సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వంతో రాజీపడి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. జగన్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. ప్రచారంలో ఆలపాటితో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మిమ్మల్ని ఎవరన్నా పలకరించారా? ఈ రకంగా మీ దగ్గరికి వచ్చారా? మా తల్లి ఇందాక ఒక ప్రశ్న వేసింది, అయ్యా నువ్వు నాకు ఇల్లు ఇస్తా అన్నావు, పోయినసారి వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేదని చెప్పి. అడిగే ధైర్యం ఉందా? ముందు ఎవరిని అడిగేవాళ్ళు మీరు? అడగటానికి ఎవరు వచ్చేవాళ్ళు మీ దగ్గరికి? ఏ రకంగా ఎవరైనా మీ మాటలు వినేవాళ్ళు? ఎక్కడన్నా ఏ దగ్గరికో వెళ్ళి కోగంటారి దగ్గరికో రావారి దగ్గరికో మీరు వెళ్ళాల్సిందే తప్పితే ఈ రకంగా వచ్చి అడిగే నాయకత్వం 83కు ముందర లేదు. 83 తర్వాత అన్న నందమూరి తారక రామారావు యొక్క నేతృత్వంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజున నలుగురు మధ్యలో ఉండాలయ్యా రాజకీయం, 4 గోళ్ల మధ్యలో కాదు అని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం చేస్తున్నాం. ఏమి మనం తప్పు చేసామని అడుగుతున్నాడు? అన్నం పెట్టలేదా? పెన్షన్ ఇవ్వలేదా? తెల్లకార్డు ఇవ్వలేదా? మరుగుదొడ్డు లేదా మరుగుదొడ్డు కట్టించలేదా? చంద్రన్న పెళ్లి కానికి లేదా? సంక్రాంతి వస్తే సంక్రాంతి కానికి లేదా? క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానికి లేదా? రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇవ్వలేదా? పెళ్లి కానుక ఇవ్వలేదా? లేకపోతే చంద్రన్న బీమా చేయలేదా? ఇంటికి 24 గంటలు కరెంట్ ఇవ్వలేదా? మీటర్ 125 రూపాయలకి ఇవ్వలేదా? ఏమి చేయలేదు చంద్రబాబు నాయుడు పేదవాడికి అవసరమైన అవసరాలను తీర్చేదానికి. ఎక్కడ అడ్డుపడ్డాడు? ఇవాళ స్థలం ఉంటే 2.5 లక్షల రూపాయలు ఇచ్చారు. స్థలం లేకపోతే ఏహెచ్పీ కింద ఇల్లు కట్టుకుంటా ఉన్నారు.
గతంలో అయితే 3 లక్షల రూపాయలు కట్టుకోవాలన్నారు. ఇప్పుడు ఆ 3 లక్షల రూపాయలు కూడా నేనే కడతానని చెప్పి ముందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని మనం ఏమనాలి? ఇల్లు కట్టుకోవడం అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఇస్తా అన్నాడు, ఇదివరకు డిగ్రీ వాళ్ళకి. ఇవాళ ఎక్కడ కాలే కడుపు ఉందో ఆ కాలే కడుపుని తట్టి చూసిన వాడు ఒక్క చంద్రబాబు నాయుడు ఈ భారతదేశంలో అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అలాంటి నాయకుడు కావాలా? ఉండదు లేనిది కూడా దూచుకొని ఊడ్చుకొని పోయే నాయకుడు కావాలా? పైగా జైల్లో పెట్టించే నాయకుడు కావాలా? పక్కన ఉన్నాను కూడా అని చెప్పి. అవినీతి పరులకు ఓటు వేసి అధికారం కట్టపెడితే వారు రాష్ట్రాన్ని సైతం తాకట్టు పెడతారని రాష్ట్ర మంత్రి వేమూరు నియోజకవర్గ అభ్యర్థి నక్క ఆనందబాబు అన్నారు. మంత్రి నక్క ఆనందబాబు వేమూరు మండలంలోని చంపాడు, బల్జేపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సాగిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆనందబాబుకు మద్దతు తెలపటమే కాక హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేమూరు నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి చెందిందని మంత్రి నక్క ఆనందబాబు తెలిపారు. 11వ తేదీన జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆనందబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలలో 150కి పైగా టీడీపీ కైవసం చేసుకోనున్నదని ఆనందబాబు తెలియజేశారు. అంతకుముందు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆనందబాబు కుమారుడు నక్క అఖిలేష్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, గాజుల కృష్ణమూర్తి, కె తాతాజీ, ప్రసాద్, ఎం జాన్ రాజేంద్రబాబు, బి వెంకటేశ్వరరావు, డి సుధాకర్, పి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. పేదరికంపై ఆఖరి పోరాటం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని హస్తం గుర్తుకు ఓటు వేయాలని రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్తోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేసిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పైనే రాహుల్ గాంధీ మొదటి సంతకం చేస్తారని రఘువీరారెడ్డి అన్నారు. పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రతి కుటుంబ యజమానురాలికి సంవత్సరానికి 72,000 రూపాయలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లను జమ చేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రం 2.5 లక్షల కోట్ల రూపాయల మేర అప్పుల్లో ఉందని, దీనికి కారణం కేంద్రం సహకరించకపోవటమేనని చెప్పారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో స్థానిక అభ్యర్థి డాక్టర్ చందు సాంశివుడు, ఎంపీ అభ్యర్థి మస్తాన్ వలీని గెలిపించాలని కోరారు. ఏడాదికి 3,60,000, అది కూడా మగవాళ్ళ పేరుతో కాదని ఆ కుటుంబంలో ఉన్న ఆ మహిళ పేరుని మీ బ్యాంక్ అకౌంట్ కి నేరుగా డబ్బు వస్తుంది. అందరూ రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు చెప్తూ హర్షధ్వానాలు తెలియజేయాల్సిందిగా నా అక్క చెల్లెలందరినీ కోరుతా ఉన్నా. మన కోసం కావాలి, ఈ దేశం కోసం కావాలి. రాహుల్ గాంధీ గారు మరో నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందే తీసుకున్న నిర్ణయం, కానీ ఒక జాతీయ పార్టీ మేనిఫెస్టోలో మొదటిసారి ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్యను జాతీయ సమస్యగా, పోయినసారి బీజేపీ వాళ్ళు దొంగలు వాళ్ళ జాతీయ మేనిఫెస్టోలో పెట్టలేదు, రాష్ట్ర మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు జాతీయ అజెండాలో, ఏఐసిసి అజెండాలో ప్రధాని అయిన మరో క్షణమే ప్రధానిగా మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక. బహిరంగ సభలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు పొన్నూరు శశి, ఎం దశరథరామరెడ్డి, దారా రామకృష్ణ, కాళిదాసు వెంకటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆ పార్టీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నబత్తున శివకుమార్ పేర్కొన్నారు. ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అన్నబత్తున శివకుమార్ పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. పట్టణంలోని పలు వార్డులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నబత్తున శివకుమార్ బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సుల్తానాబాద్లోని కనకదుర్గమ్మ గుడి వద్ద నుండి ప్రచారం ప్రారంభించిన శివకుమార్ 29, 30, 31, 32 వార్డులలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార రథంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ శివకుమార్ ముందుకు సాగారు.
వార్డులో ప్రజలు మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. తమకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. వైసీపీ గెలుపును ప్రజలు కోరుకుంటున్నారని, జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎన్నికలు తెనాలి ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినవని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తెనాలిలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఇక్కడ ఓటు కూడా లేకపోవడం గమనార్హమని అన్నారు. స్థానికంగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా తనకు ఓటు వేసి ఒకసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థికి ఇక్కడ ఓటు కూడా లేదు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇక్కడ ఓటు కూడా లేదు. ఈయనకు ఉన్న ఓటు గుంటూరు. తెనాలి ఆత్మగౌరవం అని ఎందుకు చెబుతా ఉన్నానంటే, స్థానిక అభ్యర్థిగా, ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా ప్రజలు అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో పోటీ చేస్తున్న వ్యక్తిని నేను. ఇక్కడ ఉండేవాడిని, మనందరం కలిసి ఉండాల్సింది. ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంతంలో కొన్ని లక్షల మంది విద్యార్థులకి, కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి వ్యక్తిత్వంలో కానీ, ప్రవర్తనలో కానీ, రాజకీయాల్లో కూడా విలువలతో ఈ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాల్ని, పెద్దల్ని గౌరవించే రాజకీయం చేస్తున్న వ్యక్తిని. అందుకే తెనాలి ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా, అవకాశం ఇవ్వండి. అన్నావ శివకుమార్గా మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని తెనాలి ప్రాంతంలో ఏ విధంగా అయితే ప్రశాంతతకి, ఏ విధంగా అయితే గత నాయకులు ఎమ్మెల్యేగా పరిపాలించి ఎక్కడా కూడా తెనాలి రాజకీయాల్లో అవినీతికి చోటు లేకుండా, సెటిల్మెంట్స్కి చోటు లేకుండా, యాంటీ ఎలిమెంట్స్కి చోటు లేకుండా గత తెనాలి ఎమ్మెల్యేగా పనిచేసిన ఎంతోమంది మహానుభావులు వాళ్ళ ఆదర్శంగా రేపు తెనాల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని, అలాగే తెనాలి ప్రాంత అభివృద్ధికి. తెనాలిలో జనసేన పార్టీకి మద్దతుగా హాస్య నటుడు రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెదరావురు గ్రామంలో పర్యటించిన ఆయన జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ను గెలిపించాలని కోరారు. మార్పు కోసం పోరాడుతున్న జనసేన పార్టీకి ఒకసారి అధికారం అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. తెనాలి మండలం పెదరావురు గ్రామంలో బుధవారం జనసేన పార్టీకి మద్దతుగా హాస్య నటుడు తాగుబోతు రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్నం గ్రామానికి చేరుకున్న ఆయన పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేపట్టారు. గ్రామంలో స్థానికులను కలుస్తూ జనసేన అభ్యర్థి మనోహర్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ సమాజంలో మార్పు కోసం పాటుపడుతున్నారని అన్నారు. తెనాలిలో మనోహర్ వంటి గొప్ప నాయకుడికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. మనోహర్ గురించి ప్రజలకు చెబుదామని వచ్చిన తనకు ప్రజలే ఆయన గురించి గొప్పగా చెబుతున్నారని అన్నారు. 9 ఏళ్లు అధికారంలో ఉన్న ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. జనసేన గెలుపు కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ప్రచారంలో ఆయనతో పాటు జనసేన యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను స్వచ్ఛందంగా జనసేన పార్టీకి ఇక్కడికి వచ్చి నాదెండ్ల మనోహర్ గారికి మద్దతుగా, అంటే ఒక గొప్ప నాయకుడికి మద్దతు ఇవ్వడం నాకు ఒక ఎనర్జీని ఇచ్చింది. నేను ఇక్కడికి వచ్చి మనోహర్ గారి గురించి చెప్తామని ప్రతి ఇంటికి వెళ్తే వాళ్ళే మనోహర్ గారి గురించి నాకు చెప్తున్నారు. నిజంగా ఆయన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో మీ అందరికీ తెలుసు. నేను పర్టికులర్గా చెప్పక్కర్లేదు. కానీ స్వచ్ఛందంగా నా వరకు నేను ఈ ఎలక్షన్ టైంలో జనసేనకు మద్దతు ఇవ్వాలి, మా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వాలి, జనసేనకు ఏదోటి చేయాలనుకుంటే మనోహర్ గారు చాలా గొప్ప వ్యక్తి అని తెలిసింది. మనోహర్ గారి గురించి ఈ మాత్రం చేయకపోతే నేను నిజంగా నాకు అర్థం లేదు. నటుడిగా నేను ఉన్నందుకు మా పవన్ కళ్యాణ్ గారి కోసం నేను ఖచ్చితంగా ప్రచారం చేయాలని తెనాలికి వచ్చి మనోహర్ గారి గురించి పర్టికులర్గా తిరుగుతుంటే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ వాళ్ళే చెప్తున్నారు. రోడ్లు వేయడం కానీ,
మన నీళ్ళు అసలు నీటి సమస్య అయితే తెనాలిలో కేవలం తెనాలి నుండి పొన్నూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. పెదరావూరు కూచిపూడి మధ్యలో ఒక్కసారిగా అదుపు తప్పి నిజాంపట్నం కాలువ గట్టుపైకి బోల్తా పడింది. ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలు మినహా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తెనాలి నుండి ప్రయాణికులతో పొన్నూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుధవారం ప్రమాదానికి గురైంది. మధ్యాహ్నం 1 గంట సమయంలో తెనాలి డిపోకి చెందిన AP29Z2885 నెంబర్ గల బస్సు ప్రయాణికులతో డిపో నుండి బయలుదేరింది. ఆర్డినరీ సర్వీసు కావడంతో దారి మధ్యలో ప్రయాణికులు పరిమితికి మించి బస్సులో ఎక్కారు. సుమారు 60 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు పెదరావూరు గ్రామం దాటిన తర్వాత కూచిపూడి సమీపంలో ఒక్కసారిగా అదుపు తప్పింది. ఎడమవైపు నుండి ప్రయాణిస్తున్న బస్సు కుడివైపుకు మళ్లీ బోల్తా పడి నిజాంపట్నం కాలువ అంచున నిలిచిపోయింది. ఒక్కసారిగా బస్సు బోల్తా పడటంతో ఏమి జరిగిందో అర్థం కాక ప్రయాణికులు హాహాకారాలు పెట్టారు. బస్సు ముందు భాగం అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అతి కష్టం మీద ప్రయాణికులు బయటకు రాగలిగారు. దీనిపై బస్సు డ్రైవర్ మాట్లాడుతూ రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉండటంతో టైరు అదుపు తప్పిందని చెప్పారు. బస్సు వేగంగా ప్రయాణించడం లేదని చెప్పారు. రోడ్డు పెంటైరు బాడీ మూవ్ మహిళా కండక్టర్ మాట్లాడుతూ ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. బండ్లో 20 మంది దాకా ఉన్నారండి. 60 మంది ఉన్నారు బండిలో. ప్రమాదంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ యాదవులకు సముచిత స్థానం ఇచ్చిందని పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు తాడుబైన హరిప్రసాద్ అన్నారు. ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో యాదవులందరూ టీడీపీకి మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనం టీడీపీకి బాసటగా నిలిచింది. సమ్మేళనంలో పాల్గొన్న యాదవ సంఘీయులు తెలుగుదేశం పార్టీ యాదవులకు ఇచ్చిన సముచిత స్థానం గురించి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కలియుగ వైకుంఠుడు కొలువు తీరిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా పి సుధాకర్ యాదవ్ని నియమించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాక నందమూరి తారక రామారావు యాదవ సంఘీయులకు అనేక అవకాశాలు కల్పించారని చెబుతూ ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. యాదవులు బలహీనంగా ఉండాలనే భావన పార్టీ పట్ల లేదు అని చెప్పడానికి ఇదొక ప్రయత్నం చేసినటువంటి ఈ కార్యనిర్వాహకులకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, యాదవులంతా కూడా పట్టణంలో కూడా యాదవులు మనకి బలంగా ఉండాలని నాకు నమ్మకం. పల్లెటూరులో ఎప్పుడు ఉన్నారు, పట్టణంలో ఉన్న యాదవులు కూడా 25వ వార్డు కానీ ఎక్కడ యాదవులు ఉంటే అక్కడ మనకే బలంగా ఉన్నారని చెప్పి 23 కానీ 8 కానీ 9 కానీ 10 కానీ ఎక్కడ యాదవులు ఉంటే అక్కడ మనకే ఎక్కువ ఉన్నారనేది నా భావన. ఇవాళకి కూడా ఖచ్చితంగా సమావేశంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ ఈ చంద్రబాబు, యార్డు చైర్మన్ గడవత్తి సుబ్బయ్య, దానుబైన సుందర్రావు, అంగిరేకుల వరప్రసాద్, తాడిబైన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీపై ఏడాది కాలంగా దుష్ప్రచారాలు చేస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. మోడీని టార్గెట్ చేయలేకపోతున్న చంద్రబాబు సంయమనం కోల్పోతున్నారని అన్నారు. తెనాలి వచ్చిన ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కొత్తపేటలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడారు. తెనాలిలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న పాటిబండ్ల రామకృష్ణను గెలిపించాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీపై పలు విమర్శలు చేశారు. శుద్ధ అబద్ధాలకు నిలువెత్తు నిర్వచనం చంద్రబాబు నాయుడని అన్నారు. ఏడాది కాలంగా బీజేపీపై దుష్ప్రచారం చేస్తూ మోడీని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. అందులో సఫలీకృతం కాలేక ప్రసంగాల్లో సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. మోడీ రాష్ట్రానికి వస్తే ఏదో ఉపద్రవం సంభవిస్తుందని ప్రచారం చేసిన వారు ఏం జరిగిందో చెప్పాలన్నారు. జగన్, కేసీఆర్, మోడీలు కలిసి కుట్రలు చేస్తున్నారని చెబుతున్నారని ఆయన ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావటం లేదని అన్నారు. ముందు మోడీ గారిని టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆయన అనుకూల మీడియా, అనుకూల మేధావుల ద్వారా
గుంటూరుకు ఆయన వస్తే ఏదో ఇక్కడ ఉపద్రవం సరిపోతుందన్న లెవెల్లో ప్రచారం చేశారు. కానీ ఆయన వచ్చాడు, గుంటూరు సభ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది. మళ్ళా అదే వైజాగ్లో ట్రై చేశారు, అక్కడ ఫెయిల్ అయినారు. సో ఇప్పుడు ఇది వదిలేసి అసలు సంబంధం లేని వాటన్నిటికీ సంబంధం కలుపుతూ ఏదో కాన్స్పిరసీ థియరీ రన్ అవుతుందనంటూ అదొకటి కొత్తది మొదలెట్టాడు. ఇక్కడ జగన్ గారు, అక్కడ కేసీఆర్ గారు, ఢిల్లీలో మోడీ గారు కలిసి నా మీద కుట్ర చేస్తున్నారు. ఈ కుట్ర రాజకీయాల గురించి ఎందుకు ఆయన ఊహించుకొని భయపడుతూ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఇదేదో హెలూసినేషన్ లాగా ఉంది. వ్యాపారస్తులను, వర్తకులను భయపెట్టి లబ్ధి పొందాలని చూసేటటువంటి వాళ్ళు కారు. ఒక చక్కని డిసిప్లిన్ సోల్జర్స్ ఆఫ్ బీజేపీ ఆర్ దేర్ ఇన్ ది ఫే. వాళ్ళలో ఒకరు మా పాటిమండ రామకృష్ణ గారు. ఇట్లాంటి వాళ్ళు మా క్యాండిడేట్స్ అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. నిన్న ఒకటే విషయం నేను కూడా నా ట్వీట్లో పెట్టాను. ఎవరైనా పార్లమెంటు మీద 100 కోట్లు ఖర్చు పెట్టి అసెంబ్లీ మీద 25 కోట్లు ఖర్చు పెట్టారంటే వాళ్ళు ప్రజాసేవ చేయడానికి రావలేదు, వ్యాపారం చేయడానికి వస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని ఆలోచించి ఓటేయండి. బీజేపీకి భవిష్యత్తు ఉంది. బీజేపీ సెంటర్లో వస్తుంది. ఇక్కడి నుంచి కూడా మనం మన బీజేపీ గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకొని 25 మంది ఎంపీలను పంపిస్తే ఇప్పటికి జరిగింది అక్కడ ఒకటి మాత్రం నిజం, బీజేపీ విధానమే వేరు. మన సమావేశంలో పాటిబండ్ల రామకృష్ణ, టి అనంతాచార్యులు, టి రఘు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెనాలికి చెందిన అభ్యుదయ కళా సమితి, బొల్లుముంత శివరామకృష్ణ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు కళా సమితి తెలిపింది. ఈ సందర్భంగా ఉగాది పురస్కారాలు అందివనున్నట్లు సమితి తెలియజేసింది. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కళా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ వికారినామ సంవత్సర ఉగాది సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ములుకుట్ల బ్రహ్మానంద శర్మ పంచాంగ శ్రవణం చేయనున్నారని, తదనంతరం ఆధ్యాత్మికత సంకీర్తన గానం, ఆట పాట మాట జానపదాల సోయగమును షేక్ ఖలీల్ శిష్య బృందం చేపడుతుందని వారు తెలిపారు. తదుపరి కవి సమ్మేళనం జరుగుతుందని చెబుతూ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ ఉగాది సంబరాలలో రాష్ట్రంలో వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలు ఇవ్వటం జరుగుతుందని అభ్యుదయ కళా సమితి నిర్వాహకులు తెలియజేశారు. సమావేశంలో బొల్లుముంత కృష్ణ, పాటిబండ్ల శ్రీనివాసరావు, పందిటి సుబ్బారావు, ఎంఎస్ చార్లీ, కళ్యాణ్, మార్కండేయులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాల్లో ముందుకెళ్తున్నాయని ఇంకా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా అభ్యుదయ కళా సమితి ఉగాది పురస్కారం ఇచ్చి సత్కరించాలనుకుంటున్నాము. ఇది ఉగాది రోజు రామకృష్ణ కళాక్షేత్రంలో జరుగుతుంది. దీనిలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబడుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతున్నాను. ఈ అందరికీ మీరందరూ హాజరు కావాలని. తెనాలిలోని బాలాజీరావుపేటలో గల రెయిన్బో విద్యా నికేతన్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యారంగంలో పిల్లలకు మెరుగైన విద్యను అందించడంలో రెయిన్బో విద్యా సంస్థ ఎంతో క్రమశిక్షణగా పనిచేస్తుందని స్కూలు ఏవో షెహనాజ్ బేగం అన్నారు. పాఠశాల నిర్వహించే అనేక కార్యక్రమాలకు తోడ్పాటును అందిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు చేసిన పాటల సందడి అందరినీ ఆకర్షించింది. కార్యక్రమంలో దొడ్డక ఆదినారాయణ, జె శ్రీనివాస్, పిడి మేరీ, సాయిలత తదితరులు పాల్గొన్నారు. So every phase of education is very important. I really congratulate all the teachers for the success of the graduations, and I'm very happy that they have learned a lot of things in their this phase of education, and they are moving ahead, making them overall championship in every activity like dance and sports, like quiz competitions. We give importance for all these things, and we give stress on all these things, and we make a child wonderful champion so that he can become the world leader one. తెనాలి బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో శ్రీ వికారినామ సంవత్సర ఫలితాల పంచాంగాన్ని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆవిష్కరించారు. శ్రీ వికారినామ సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. పట్టణంలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో శ్రీ వికారినామ సంవత్సర గంటల పంచాంగాన్ని బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఐవైఆర్ కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై పంచాంగాన్ని ఆవిష్కరించారు. బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ముద్రించిన పంచాంగాన్ని ఆవిష్కరించిన ఆయన
ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ వికారనామ సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతమైన పాలన దేశానికి మళ్లీ రావాలని కోరారు. ప్రజలు సుఖ సంతోషాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. ఈ వికారీనామ సంవత్సర శుభాకాంక్షలు తెనాలి ప్రజలకు ప్రత్యేకంగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. మన సంస్కృతికి ప్రతిబింబం చక్కగా ఈ వికారీనామ సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం గత 5 సంవత్సరాల్లో ఏర్పాటు చేసిన పునాదిపై చక్కని సౌధాన్ని నిర్మిస్తుందని మేమందరం ఆశిస్తున్నాం. పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ శ్రీ వికారీనామ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఆరంభం అవబోతోంది ఇంకొన్ని రోజుల్లో. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏవైతే వికారాలు కొన్ని అలాంటివన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని, అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్ కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యయన కమిటీ సభ్యుడు పోతవజుల పురుషోత్తమ శర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు పరాశరం వెంకట రామగోపాల్, వడ్లమాని ఉమామహేశ్వరరావు, నెమలికంటి రామకోటేశ్వర శర్మ, వంగల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా ఆయన సతీమణి పుష్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలతో కలిసి పట్టణంలో పర్యటించిన ఆమె శివకుమార్ను గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని ముత్తంశెట్టిపాలెంలో తెనాలి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా ఆయన సతీమణి పుష్ప ఎన్నికల ప్రచారం చేపట్టారు. బుధవారం ఉదయం వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వైఎస్ జగన్ను తెనాలి నుండి శివకుమార్ను గెలిపించాలని కోరారు. నవరత్నాల పథకం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలియజేశారు. ప్రచారంలో ఆమెతో పాటు పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్న ఆలపాటి ప్రచారానికి పెరుగుతున్న ప్రజల మద్దతు. కాంగ్రెస్ తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రఘువీరారెడ్డి వెల్లడి. రాహుల్ పీఎం కావాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ విజ్ఞప్తి. వైసీపీ గెలుపు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్న అన్నాబత్తుని విస్తృతంగా వార్డుల్లో ప్రచారం. జనసేనతో కదులుతున్న జనం. హాస్య నటులు తాగుబోతు రమేష్ ఎన్నికల ప్రచారంలో జోష్. పెదరావూరు కూచిపూడి మధ్య ఆర్టీసీ బస్సు బోల్తా. తుటిలో తప్పిన ప్రమాదం. క్షేమంగా బయటపడిన 60 మంది ప్రయాణికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.